హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026, 27 సంవత్సరానికి గాను బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లు ఎంతో ఆశలతో అయితే ఎదురుచూస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ తమ పరిమిత ఆదాయంతో జీవనం సాగించడం వృద్ధులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి కోసం పన్ను మినహాయింపులు, ఆరోగ్య సంరక్షణ మరియు పెన్షన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్‌లో వారికి గరిష్ట ప్రాధాన్యత లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెన్షన్ల విషయానికొస్తే 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక స్లాబ్‌ను అయితే రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సామాజిక భద్రత పెన్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని, వయస్సు పెరిగే కొద్దీ మందులు మరియు ఇతర అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 70-75 ఏళ్ల మధ్య ఉన్న వారికి కనీస పెన్షన్‌ను నెలకు 7,500 నుంచి 9,000 వరకు పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో అయితే ఉన్నాయి. దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న ఈపీఎస్ 95 పెన్షనర్లు కూడా తమ కనీస పెన్షన్‌ను పెంచి దానికి కరువు భత్యాన్ని డీఏ జోడించాలి అని కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో వారి డిమాండ్లపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వితంతువులు మరియు వికలాంగ పెన్షనర్లకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియను సరళీకృతం చేసి వారికి నేరుగా ప్రయోజనాలు అందేలాగా చర్యలైతే తీసుకోవచ్చు. పన్ను ఉపశమనం అనేది సీనియర్ సిటిజన్లకు మరో ప్రధానమైన అంశం. ప్రస్తుతం పాత ఆదాయ పన్ను విధానంలోను 60 నుండి 79 ఏళ్ల వయసు వారికి 3,00,000 వరకు, 80 ఏళ్లు దాటిన వారికి 5,00,000 వరకు ప్రాథమిక పన్ను మినహాయింపు అయితే లభిస్తోంది. అయితే ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ పరిమితులను పెంచాలని డిమాండ్‌లొస్తున్నాయి. సెక్షన్ 80 కింద ఆరోగ్య బీమా ప్రీమియం లేదా వైద్య ఖర్చులపై లభించే రూ. 50,000 మినహాయింపు మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 80 టీటీబీ కింద బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఇచ్చే రూ. 50,000 మినహాయింపును కూడా సవరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కేవలం వడ్డీ ఆదాయంపైనే ఆధారపడి జీవించే మధ్యతరగతి వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా కీలక మార్పులు ఆశించవచ్చు. ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్‌లో ఆ పథకానికి మరిన్ని నిధులు కేటాయించి మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడవచ్చు. మధుమేహం, రక్తపోటు, అల్జీమర్స్ వంటి వృద్ధాప్య వ్యాధులకు ఉచితంగా లేదా తక్కువ ధరలకే మందులు అందించేలాగా జన ఔషధి కేంద్రాలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న నగరాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వృద్ధుల కోసం ప్రత్యేక అవుట్ పేషెంట్ ఓపీ విభాగాలు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ అంచనాలన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రసంగం వరకైతే మనం వేచి చూడాల్సిందే. అప్పటి వరకు వెలువడే వార్తలు కేవలం ఆర్థిక నిపుణుల విశ్లేషణలు మరియు అంతర్గత వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం మాత్రమే అని గ్రహించాలి. ఏదేమైనా దేశ నిర్మాణంలో తమ వంతు కృషి చేసిన వృద్ధులకు మరియు పెన్షనర్లకు ఈ బడ్జెట్ ఒక తీపి కబురు అందిస్తుందని, వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుందని భారతావని ఆశిస్తోంది. రాబోయే రోజుల్లో వెలువడే అధికారిక పత్రాల ద్వారా మాత్రమే పెన్షనర్ల భవిష్యత్తుపై పూర్తి స్పష్టత రానుంది. ప్రభుత్వం వృద్ధుల పట్ల తీసుకున్న సామాజిక బాధ్యతను
ఈ బడ్జెట్ ద్వారా చాటుకుంటుంది అనైతే ఆశించవచ్చు.